అయితే ద సేమ్ టైం ఈ పెంపు అంటే పదవి విరమణ పెంపు ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితి లోపల ఈ ప్రభుత్వం నుంచి ఏ తెలంగాణ సమాజం ఏ వ్యక్తి ఎక్స్పెక్ట్ చేయట్లేదన్న. ఈవెన్ ఏ ఉద్యోగి కూడా గత ప్రభుత్వంలో 3 సంవత్సరాలు పెంచినప్పుడు కానీ ఇప్పుడు మీరు ఏదైతే ఒక కాన్సెప్ట్ బయటకు వచ్చింది మళ్ళీ పెంచుతున్నాం అని చెప్పేసి అది ఎట్టి పరిస్థితిలో ఏ ఉద్యోగి కోరుకోడు, ఏ నిరుద్యోగి కోరుకోడు. ఇట్లా చేసుకుంటూ ఉంది అని చెప్పేసి అన్న అదే అందుకని మీకు చెప్తున్నా, మీ ద్వారా దయచేసి ప్రభుత్వానికి నిరుద్యోగుల యొక్క సమస్యలు కూడా వాళ్ళ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. మోరోవర్ ఇప్పటి వరకు 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రతి సభ లోపల చెప్తా ఉన్నారు. ఇంతకుముందు మీరు కూడా 52,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అన్నారు. దానికి భరత్ గారు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఉద్యోగాలు కేవలం 11,000 మాత్రమే. అంటే గత ప్రభుత్వం 5,100 డిఎస్సి వేకెన్సీస్ ఇస్తే దానిపైన తీవ్ర స్థాయి లోపల ప్రతి జిల్లా లోపల ధర్నాలు రాస్తారోకోలు జరిగినాయి. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ఇంకొక 5,800 కలిపి మొత్తం 11,000తో నోటిఫికేషన్ ఇచ్చారు. ఒక 4,000 నర్సులకు సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వేకెన్సీస్ తో నోటిఫికేషన్ ఇచ్చారు. గ్రూప్ 1 లోపల గత ప్రభుత్వం 503తో నోటిఫికేషన్ ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ఒక 60 వేకెన్సీస్ కలిపి 523తో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. ఇవన్నీ కలిపి ఒక 11,000 నోటిఫికేషన్ మాత్రమే ఈ ప్రభుత్వం ఇచ్చిందన్న. సరే ఎన్ని ఇచ్చింది అనేది పక్కన పెడితే నిన్న చాలా మంది గ్రూప్ అంటే జూన్ 2వ తారీఖున ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగింది కాబట్టి మరి గత ప్రభుత్వం పోయి ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న చాలా మంది నిరుద్యోగులు కొన్ని గంపెడ ఆశలు పెట్టుకున్నారు. ఒక పాజిటివ్ అవుట్కమ్ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ లోపల ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా వస్తుందా అని చెప్పేసి ఇది జరగకపోగా మళ్ళీ ఇంకా మేము సూపర్ యాన్యువేషన్ ఏజ్ ని ఇంకా పెంచుతాం అని చెప్పేసి ఎప్పుడైతే ఈ చర్చ పేపర్ లోపల వార్తాపత్రిక లోపల రావడం జరిగిందో నిరుద్యోగ సమాజం చాలా తీవ్ర స్థాయి లోపల వాళ్ళ కోపాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే రాష్ట్రం లోపల చాలా తీవ్రంగా ప్రతి జిల్లా లోపల నిరసనలు రాస్తారోకోలు జరగడానికి అవకాశం ఉంది. ఇది అయితే ఉద్యోగ సంఘాలకు కూడా వన్ సెకండ్ ఉద్యోగ సంఘాలకు కూడా నా వైపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే మన హక్కులను పొందడానికి మనం ఏ విధంగానైతే మనం అడుగుతున్నామో ఈ వయస్సు పెంపు కూడా మనకు చాలా భారంగానే ఉంటదన్న. ఎందుకంటే ప్రస్తుత సమాజం ఆధునికతతో ముందుకు వెళ్తా ఉన్నది. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ జరుగుతున్నాయి. చాలా మంది ఉద్యోగులు ఎఫిషియన్సీతో బాధపడుతున్నారు, ఎఫిషియన్సీ లేక. ఎందుకంటే ఇప్పుడు మారుతున్నటువంటి సమాజానికి అనుగుణంగా సర్వీసెస్ ను ప్రజలకు ఇవ్వడం లోపల కొంతమంది వెనుకబాటు తనాన్ని కలిగి ఉన్నారు కాబట్టి ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నటువంటి కండిషన్ లోపల లేరు కాబట్టి ఇట్లా వయస్సు పెంచడం కన్నా వయస్సు పెంచకపోతే మన పిల్లలకి మన కొడుకులకు మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగ సంఘాలకు కూడా నా తరఫు నుంచి నిరుద్యోగుల పక్షాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సూపర్ యాన్యువేషన్ కి సంబంధించి పెంచే కార్యక్రమం ఏదున్నా కూడా ప్రభుత్వంతో వద్దని చెప్పే ప్రయత్నము మీ వైపు నుంచి కూడా బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఉద్యోగ సంఘాలను రిక్వెస్ట్ చేస్తున్నా. హరికృష్ణ అన్న, ఫస్ట్ మీరు ఇన్లేదు మేము మాట్లాడింది. మేము ఉద్యోగ సంఘాలుగా జేఏసీ సంఘాలుగా మేము పెంపును కోరుకుంటలేము. ఫస్ట్ థింగ్, మా జీతభత్యాలు మా పెన్షన్ డబ్బులు అవన్నీ మనం డిమాండ్ చేస్తున్నాం. అంతే. కానీ ప్రభుత్వంలో కనీసం కొందరు ప్రెస్ లో వచ్చిందో ఇక్కడ సోషల్ మీడియా వచ్చింది 1 year పెంచుతారు 65 చేస్తారని వాళ్ళు వచ్చింది. మేము ఎప్పుడు ఉద్యోగ అప్పుడు కూడా 50 నుంచి 61 చేసినప్పుడు కూడా ఎక్కడ మేము అడగలే. వాస్తవానికి అడగకుండా ఆ ప్రభుత్వం ఇచ్చింది. కాకపోతే ఇలా చాలా మంది 2024లో రిటైర్డ్ అయిన వాళ్ళు వాళ్ళకి పెన్షన్ బెనిఫిట్స్ రాలేదు అన్న మాకు మెసేజ్ పెట్టుకుంటూ మాకు రాలేదు కాబట్టి మీరు ప్రభుత్వం ఇచ్చేలేని పరిస్థితిలో మమ్మల్ని కూడా కొనసాగించు అని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. కానీ ఎక్కడ ప్రభుత్వం లేదు, అసలు చర్చ కూడా లేదు. జేఏసీలో చర్చ లేదు, ప్రభుత్వంలో కూడా లేదు. కాకపోతే అదేదో సోషల్ మీడియాలో అన్న వచ్చి అదే ఇక వాళ్ళు సరే బీఆర్ఎస్ వాళ్ళు ఎవరన్నా ఉండరా? ఇంకా బీఆర్ఎస్ ఎవరు లేరు కదా. ఇక వాళ్ళు ప్రపంచ సుందరి పోటీలు పెడితే ఒక ఆమె ఏమో అయిపోతే ఆమె కూడా ఏదో గోకిండ్రు రాకిండ్రు అని చెప్పి ప్రచారం చేస్తుంది. ఇదంతా కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు మీ స్టాండ్ పదవి విరమణ వయస్సు సంబంధించి కానీ దానికి సంబంధించి చర్చ కొంతమంది ప్రపోజల్స్ ఉంటాయి కానీ ఇంకా డిస్కషన్స్ ఏం లేవు. డిస్కషన్ స్టేజ్ లోనే ఉంది. ప్రపోజల్స్ ఎవరో పెడతారు కానీ ప్రతిదీ ప్రపోజల్స్ ను మనం అసలు ఉద్యోగ సంఘాలు చేసిన నాయకులు ఇద్దరు అన్నే ఉండరు, వాళ్ళే చెప్తున్నారు కదా. రెండవది ఇప్పుడు మనోడు హరికృష్ణ గారు చెప్పిన దాంట్లో ఒకటి ఏంటంటే
ఉద్యోగాలు ఇవ్వాలని వేసేదానికి ఎగ్గొట్టాలని వేసేదానికి తేడా ఉంటది బ్రదర్. ఆ 40,000 50,000 అట్లలో కేసీఆర్ సంతకాలు ఏం లేవు, రేవంత్ రెడ్డి గారి సంతకాలే ఉంటాయి. ఎందుకంటే ఒక్క పేపర్ లీక్ అయిందా, ఒక్క పేపర్ లేకపోతే ఏదైనా పోస్ట్ పోన్ అయిందా, ఏదో ఒకటి 2 అటు ఇటు చేసి మళ్ళీ ఎమ్మటి పెట్టిండు అనుకుంటా. అది చిత్తశుద్ధిని బట్టి ఉంటది. ఒకటే సంవత్సరంలో 62,000 ఉద్యోగాలు ఇచ్చింది జీర్ణించుకోలేని మాటలు మాట్లాడేటట్టుగా మీరు మాట్లాడదు. ఇప్పుడు 32,000 వేసినాం, ఎవరు వేసిండా? ఒక విషయంలో అప్రిషియేట్ చేయాలి, ఇక్కడ ఇంటరప్ట్ అవుతారు రేవంత్ రెడ్డి ఒక విషయంలో అప్రిషియేట్ చేయాలి. ఫాస్ట్ ఇంతకు ముందు ఉన్నదానికంటే చాలా ఫాస్ట్ గా ప్రాసెస్ అవుతుంది ఉద్యోగ నియామక ప్రక్రియ. కూడా లీగల్ లిటిగేషన్స్ ఉన్నా వాటిని త్వరితగతిన ఇమ్మీడియట్ గా లా డిపార్ట్మెంట్ గానీ మిగతా ఎవరైనా దాన్ని ఇమ్మీడియట్ గా దాన్ని రిజాల్వ్ చేసే ప్రయత్నంలో ఉంది, వేస్తున్నారు, మళ్ళీ చేపిస్తున్నారు. దాటిని కూడా ఎట్లా ఆపాలని ఒకవైపు ఉద్యోగులను కాపాడుకోవాల్సిన బాధ్యత, వాళ్ళ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత, మరి ఇంకొక వైపు నిరుద్యోగులకు. ఇప్పుడు ఉద్యోగులకు నిరుద్యోగులకు పంచాయతీలు పెట్టే పరిస్థితి వస్తే మళ్ళీ దాన్ని కూడా ఏమనుకోవాలన్నా చూడండి. మళ్ళీ మీరు అట్లా వేస్తే మీరు ఉద్యోగాలు కొత్త వేయకండి, లేకపోతే ఇదంతా ఎట్లా వస్తుంది అంటే ఏదో కరవబోతే దానికి ఏదో అని ఉంటది. ఆ శాస్త్రం లెక్క కాకుండా ఇరు వర్గాల మధ్యన ఇప్పుడు దాదాపు ఇప్పుడు బడ్జెటరీ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, అప్పుడున్నాయి 180,000 పైచిలకు ఉన్నాయి. ఈ ఒక్క సంవత్సరంలో 23,000 పైచిలకు రిటైర్మెంట్స్ అయినాయట. ఈ రిటైర్మెంట్స్ కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 4,11,000 పైచిలకు ఉన్నాయి. అప్పుడు మన ఉద్యోగ సంఘాలు చెప్పిన లెక్కలే. అప్పుడు 4,11,000 ఉద్యోగాల్లో పోను అది 180,000 వచ్చింది. ఏది స్కేర్స్ అంటే ఉద్యోగుల రేషియో లేక ఒక ఎంఆర్ఓ ఇంకో మండలానికి, ఎండిఓ ఇంకో మండలానికి ఇట్లా ఇన్ఛార్జీలుగా చేసిన సంఘటనలు మేము చూసినాం. కానీ అట్లా కాకుండా ఇమ్మీడియట్ గా మనం ఈ టెన్యూర్ మొత్తంలో ఎంత బడ్జెట్ పర్మిట్ చేస్తే అంత మనకు మనం ఫిల్ చేయాల్సిన బాధ్యత. అది ఉద్యోగులకు కూడా రిలీఫ్ అవుతుంది. ఎందుకంటే పని భారం ఎక్కువైతున్న పరిస్థితి కూడా గమనించినాం కదా క్షేత్రస్థాయిలో. కాబట్టి ఉద్యోగ నియామకాలకు సంబంధించి చేస్తున్నాం. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇప్పటికి చర్చలో లేని అంశం. చర్చ ఇప్పుడు ఈ సందర్భంలో లేని పరిస్థితి రేపు ఉంటుందా లేదా అనేది ఇంకా లేదు. ఆయన పెంచుకున్నాడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెంచిండు, అది వేరు విషయం. కానీ ఇక్కడ ఒక మాట మాత్రం వాస్తవం, అన్ని ఇవ్వము అనేది ఎవరు ప్రచారం చేస్తుండో నాకు అర్థం కావట్లేదు. మీ మీటింగ్లు అన్నది ఏంటి? ఆయన పైసలు 18,000 కోట్ల రూపాయలు రెవెన్యూ రిసీట్స్ ఉన్నాయి, 24,000 కోట్ల వరకు డిమాండ్ ఉన్నది. ఇక గొంతెమ్మ కోరికలు కోరే పరిస్థితి వస్తే గతంలాగా నేను చేయలేను, పైసలు లేవు, అప్పులకు పోతే వాడు అట్లా ఇవ్వడానికి లేట్ అవుతుందని అన్నారు. అంత మాత్రమే. ఇప్పుడు కొంచెం మీరు సముదాయించుకోండి అని వాళ్ళని రిక్వెస్ట్ చేసినందుకే వాళ్ళు 9వ తారీఖు ఇట్లా ఉన్న వాటిని కూడా పునరాలోచించింది ఉద్యోగ సంఘాల నేతలు కూడా పెద్ద మనసుతో. నేనేమంటున్నా, ఇక్కడ ప్రభుత్వాన్ని ఒత్తిడి తేవడాన్ని మేము కాదనం, కానీ అబాసుపాలు చేసే వాళ్ళు వేరు, వీళ్ళు కారు కదా. జేఏసీలో ఎవరు నాయకులు కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడతలేరు కదా. ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించిన అంశంలో కూడా ఉద్యోగాలు వేస్తుంటే వద్దు ఇప్పుడు వద్దు అని చెప్పి మళ్ళా అశోక్ నగర్ లో ధర్నా చేసే పరిస్థితి వస్తే ఏం చేయాలో చెప్పండి మీరే. ఉద్యోగాలు వేయాలన్నా వద్దా, లేకపోతే ఇట్లా వేస్తే ఇప్పుడు కాదు ఇంకో 3 నెలలకి వేయండి, ఇట్లా కాదు ఇంకో 2 నెలలకి వేయండి, అది కాదు మీరు ఇట్లా వేయండి అంటే డైరెక్షన్స్ గవర్నమెంట్ కే ఇస్తున్నది ఎవరు? ఇంకా కొంతమంది నేను ఆ పేర్లు చెప్పాను కానీ అసలు వేసేది ఎందుకు మీరు ఉద్యోగాలు అన్నట్టుగా చేస్తున్నారు వాళ్ళు. అది కాదు కదా. డెఫినెట్ గా ఉద్యోగాలు వేయాల్సిందే, ఉద్యోగులను కాపాడుకోవాల్సిందే. దీంట్లో మేము ఉద్యోగ సంఘాలతోనో ఉద్యోగులతోనో గిల్లి గజ్జాలు మాకేం అవసరము ఈ సందర్భంగా లేదు. నిరుద్యోగ యువతకు మేము ఇచ్చిన భరోసా ఉంది కదా, జంగ్ సైరన్ పేరు మీద దాదాపు ఒక 10-15 మీటింగ్లు పెట్టుకున్నాం. మీకు నిరుద్యోగ యువతకు ఆయన నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు, నియామకాలను పట్టించుకోలేదు. మొత్తం అప్పుడు 35,000 40,000 ఉద్యోగాలు ఇచ్చిండు 9 సంవత్సరాల్లో. మరి ఇప్పుడు ఈ పరిస్థితిలో మేము ఇవ్వకపోతే మా మీద ప్రశ్న వస్తుందని లేదా మా ప్రభుత్వానికి? కాబట్టి వీటిని ఏమి విద్యార్థులు నమ్మాల్సిన, నిరుద్యోగులు నమ్మాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం పెంచారు, క్లారిటీ ఇస్తున్నారా? పదవి విరమణ వయసు పెంపు ఉండదా? ఇంకా దాని చర్చ లేనప్పుడు మనం దాని మీద చర్చ పెట్టడం కూడా అనవసరం అంటే అనుకుంటా. ఇప్పుడు వాళ్ళ లాస్ట్ ఇప్పుడు ఏ మంత్రి ఏ ప్రభుత్వం ఖండించదు. చర్చ అయితే పెట్టింది ప్రభుత్వం, ఇండైరెక్ట్ గా లీక్స్ ఇచ్చింది.
లాస్ట్ 2-3 డేస్ నుంచి. కమిటీ కూడా ప్రపోజల్ పెట్టిందని నాకు తెలిసింది. నవీన్ మిట్టల్ కమిటీ కూడా మీకు 8-9 వేల కోట్ల ఇబ్బంది ఉంది కాబట్టి 1 year 2 years పెంచండి అని ఒక మాట చెప్తా. 8-9 వేల కోట్లు కూడా సమస్య అవుతుందని అనుకోము, కానీ దాంట్లో కొంత ఇప్పుడు ఏంటంటే గంజి దొరికేటోళ్ళకి ఇంత ఒక ఇంత వేస్తామని అంటున్నాం అంతే, గంజి లేని వాళ్ళకి కడుపు నింపుతాం అంటున్నాం. ఇదే పద్ధతి దీంట్లో. మీకు కొంచెం కడుపు ఇట్లా నింపుతుంది కాబట్టి కొంచెం దీంట్లో ఆలోచించిన నిజంగా కూడా 5 DAలు మనకన్నా తెలంగాణలోనే మరి ఆయనే ఇచ్చుంటే ఆ పని పోవు. రాగానే మాకు 5 పడ్డాయి. ఇప్పుడు ఎవరు కేసీఆర్ ఇచ్చుంటే మాకు 3 పడ్డాయి. ఆయన ఇచ్చుంటే మాకు ఇప్పుడు 3 ఉండు 2 లేకపోతే 2 ఇచ్చుకొని ఒక్కటి ఆగురని చెప్పుకుంటుంటాం. ఇలా PRS కి సంబంధించి కూడా ఆయన చేసి ఉంటే ఆయన చాలా పెద్ద హామీలు ఇచ్చినప్పుడు 30% ఫిట్ 5% ఇచ్చినట్టున్నాడు. ఐఆర్ ఇచ్చిండు. అయితే నేనేమంటున్నా ఉద్యమకారులకు కూడా ఉద్యమకాలం దానికి కూడా సంబంధించి మన పీసు ఆయన చేసినట్టు చేసింది కేసీఆర్. అంటే ఒకటి దయాకర్ గారు మీరు ఏమన్నా చెప్పండి, దేశంలో హైయెస్ట్ PRC తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 43% ఇచ్చారు, ఆ తర్వాత 30% ఇచ్చారు. 43% ఫస్ట్ టైం 43% ఇవ్వలేదా? ఇండియా హైయెస్ట్ అనే మాట తప్పది. 43% ఇచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో అది కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం మాకున్న DL ప్రకారం ఇచ్చారు తప్ప భారతదేశంలోనూ విశ్వంలోనూ విశ్వాంతరాల్లోనూ పెద్ద ఎక్కడా పెట్టలేదు. శాస్త్రీయ నిరూపిస్తాం. 29 రాష్ట్రాల్లో ఇది మధ్యలో ఉంది. ప్రతిసారి అదొక రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు 43% ఆ రోజున్న రేట్ల ప్రకారం, ఆ రోజున్న DL ప్రకారం, ఆ రోజు BRC లీడర్ ప్రకారం హైయెస్ట్ టైం కాదు. 7 అది గత ప్రభుత్వంలో ఎప్పుడు 42 మేము అడిగితే ఆ రోజు చర్చలలో నేను ఉన్నా. 42కు దేవి ప్రసాద్ గారు మేము అందరం ఒప్పుకున్నాం. 42కు ఒకటి పెంచుతా 43 చేస్తాం. అప్పుడు ఏమైందంటే 42 కూడా చర్చ వచ్చినప్పుడు 1% ఇస్తే ఇంకెక్కువ 23 ఇచ్చారు, ఇక్కడ 30 ఇచ్చారు. ఈ రోజు కంపేర్ చేయండి పక్క రాష్ట్రంతో జీతాలు, దానికి రెడీ రమ్మనండి చర్చిస్తాం. మనకన్నా ఒక 2-3 స్టేట్లు మంచి ఉద్యోగులకు ఎక్కువ రావట్లేదు. గవర్నమెంట్స్ గురించి మేము అనేది ఇది కూడా. ఇప్పుడు మీ రిటైర్మెంట్ నేను ఒక మాట చెప్పాలా, నేను ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తా. 2009లో నాకు ఉద్యోగం వచ్చిన 2-3 సంవత్సరాల్లోనే మా ఫాదర్ జీతాన్ని క్రాస్ చేశాను. ఓకే, క్రాస్ చేసిన తర్వాత 2010లో రోషయ్య 39% రోషయ్య ఇచ్చిన తర్వాత ఆయన నన్ను మళ్ళీ క్రాస్ చేశారు. ఓకే, ఇక 2014లో మళ్ళీ నేను మధ్యలో 13-14లో అదే నేను చెప్తున్నా. 30 సంవత్సరాల సర్వీస్ తర్వాత కేవలం నేను 3 ఏళ్ల సర్వీస్ తో క్రాస్ చేశాను. క్రాస్ చేసిన తర్వాత రోషయ్య ఇచ్చిన తర్వాత ఆయన నన్ను క్రాస్ చేశాడు. మళ్ళీ 2014లో కేసీఆర్ మళ్ళా 2 years తర్వాత నేను జాబ్ జంప్ అయి నేను క్రాస్ చేశా. నేను క్రాస్ చేసిన తర్వాత 14లో కేసీఆర్ PRC తర్వాత మళ్ళీ ఆయన క్రాస్ చేశాను. నేను అందుకోలేకపోయా. సరే, ఇప్పుడు సంగతి వేరు. ఇప్పుడు వేరే క్వశ్చన్. మీకేమో ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు సర్వీస్, అది 30 తర్వాత అదే నేను చెప్తున్నా. ఖర్చు పెట్టి అవన్నీ చూసుకుంటే చాలా తక్కువ అవుతుంది. అవును, అందుకని స్టార్టింగ్ లో ఉన్న ఎంప్లాయీస్ చూసుకుంటే మీకన్నా చాలా తక్కువ. అందుకని చెప్తారు చాలా తక్కువ ఉండే. 2009 వరకు 10 వరకు 3 సంవత్సరాల సర్వీస్ తో 26 సంవత్సరాల సర్వీస్ క్రాస్ చేయడం అంటే చాలా ఉద్యోగుల జీతాలు చాలా తక్కువ ఉండే అప్పటి వరకు. ఇప్పటికి కూడా 3 సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళది 25,000 నుంచి 30,000 ఉంటది. అది పనికి రానే రాదు అసలు వాస్తవానికి. కాకపోతే మనం ఏజ్ 30 ఏళ్ళ సర్వీస్ చేసినాక దాదాపు పెరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఉన్నాయి మనకంటే? ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఎక్కువ ఉంటాయి జీతాలు? అక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ఉన్నాయి. మీరు చూడండి, 7% తక్కువ కదా. DL ఇచ్చారు, పెండింగ్ బిల్స్ ఇచ్చారు, అన్ని వచ్చాయి. ఇక్కడ కూడా మేము అడిగేది ఈ పదవి విరమణది కూడా పెద్దలు మాట్లాడారు. మాకై మేము ఎప్పుడు ప్రతిపాదన పెట్టలేదు పదవి విరమణ. మాకు 62 చేయండి, 65 చేయండి, మేము ప్రతిపాదన పెట్టలేదు. గతంలో కూడా 3 సంవత్సరాలు పెంచినప్పుడు మేము పెట్టలేదు. మా తరపు నుంచి మేము అడగలేదు, ప్రభుత్వం పెంచింది. అప్పుడు మేము వద్దు అని కూడా అనలేదు. ఈ రోజు అసత్య ప్రచారం ఎంప్లాయీస్ మీద ఒక పూచిలాగా, జేఏసీ మీద, ఉద్యోగ సంఘాల మీద. మేము 58,000 ఉద్యోగాలు కొత్తగా వచ్చినాయి. అది నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందా మాకు అప్రస్తుతం. మేము దాన్ని స్వాగతించినాం. మళ్ళీ 30,000 నోటిఫికేషన్, దాన్ని స్వాగతిస్తున్నాం. నిరుద్యోగుల తరపున మేము వ్యతిరేకం కాదు, కానీ మేము ఉద్యోగ జేఏసీగా
జేఏసీ నాయకత్వంగా మా 32,50,000 మంది ఉద్యోగుల తరఫున మేము మాట్లాడేటప్పుడు మాకు రిటైర్ అయ్యే రోజు అదే రోజు మా బెనిఫిట్స్ ఇచ్చి పంపిస్తే మేము 58 ఏళ్ళకైనా సిద్ధమే, 61కైనా సిద్ధమే. లేని పక్షంలో దీన్ని తగ్గించిన ఇప్పుడు అంటూ కొంత అసత్య ప్రచారం కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొంత ఒక వర్గం దాన్ని ఉద్యోగులకి బాగా వచ్చినాయి జీతాలు, కడుపు నిండా పెట్టాం, ప్రపంచంలోనే పెద్ద జీతాలు ఉన్నాయి, వీళ్ళకి అసలు ఏమీ అక్కర్లేదు, ఇది ఒక ఇష్యూ లాగా ఎంప్లాయీస్ ని వర్సెస్ నిరుద్యోగులను పెట్టి దాన్ని ఒక డిస్కషన్ పెడుతున్నారు. మేము ఎప్పుడు అడగలేదు, ప్రభుత్వం నుంచి కూడా ప్రతిపాదన మాకు ఇంతవరకు పెట్టలేదు. ఈ రోజు దాంట్లో కూడా ఉప ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పారు అటువంటి ప్రతిపాదన ఏమైనా ఉంది అంటే అటువంటిది ఏమీ లేదని చెప్పారు. టిఆర్ఎస్ వెర్షన్ తీసుకుందాం ఒకసారి. దేవిప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, మాజీ టీఎన్జిఓ నేత. దేవిప్రసాద్ గారు నమస్తే. నమస్తే, చెప్పండి. ఏంటి ఇప్పుడు పదవి విరమణ వయస్సు పెంచాలా వద్దా, ఎట్లా? ఇప్పుడు 5 DAల్లో మీరే 2-3 పెట్టిపోయారని చెప్తున్నారు. ప్లస్ 43% ఫిట్మెంట్ అప్పుడు ఇచ్చింది కూడా ఆ రేట్లకు అనుగుణంగా ఇచ్చారు తప్ప అదేం గొప్ప పిఆర్సీ కాదంటారు. సరే భరత్ గారు, ఎవరెవరు ఉన్నారో నేను చూడలేదు. జగదీశ్వర్ గారు ఉన్నారు, టీఎన్జిఓ నేత. ఏలూరు శ్రీనివాసరావు గారు ఉన్నారు, ముజీబ్ గారు ఉన్నారు, అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, ప్రసన్న హరికృష్ణ ఉన్నారు. మా మిత్రులే ఉన్నారు. అందరికి నమస్కారం. నమస్తే. నేను ఏమంటున్నా భరత్ గారు, ఇప్పుడు 5 DAలు పెండింగ్ ఉన్నటువంటి రాష్ట్రాలలో తెలంగాణ రెండోది. ఒకటి పశ్చిమ బెంగాల్లో విపరీతమైనటువంటి DA పెండింగ్ లో ఉంది. మొన్న సుప్రీంకోర్టు కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది 25% DA రిలీజ్ చేయాలని. తెలంగాణ దాని తర్వాత తెలంగాణ వచ్చి 6వ DA పెండింగ్ లో ఉంది. నిజంగానే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో DAలు 3 పెండింగ్ ఉంటే ఒకటి ఎన్నికల కమిషన్ కు రాస్తే అప్పుడు ఎన్నికల కమిషన్ దాన్ని రిజెక్ట్ చేసింది. సహజంగానే 1-2 DAలు పెండింగ్ ఉండడం అనేటువంటిది సర్వసాధారణం. అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపుగా 1-2 DAలు ఉండడం అనేది సర్వసాధారణం. కానీ ఇక్కడ 6 DA వస్తా ఉంది. ఉద్యోగ సంఘాలన్నీ కూడా ప్రభుత్వానికి నివేదించినాయి 5 DAలు రిలీజ్ చేయాలని. బహుశా రేపు క్యాబినెట్ తో 5 DAలు రిలీజ్ చేస్తారని మేము భావిస్తా ఉన్నాం. డెఫినెట్ గా 5 DAలు వస్తే ప్రభుత్వ ఉద్యోగులంతా సంతోషపడతారు. రెండవది, ఆనాడు ప్రభుత్వం చేయలేదు అనేటువంటి వాదన ప్రభుత్వం చేయలేదు కాబట్టి మా ఉద్యోగులందరూ అసంతృప్తితో మా బీఆర్ఎస్ పార్టీ ఓటుకుండా ఇలా ప్రతిపక్షంలో పెట్టింది కదా. కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ ఆ ప్రభుత్వం మీద ఇయ్యలేదు అని అనడం అనేటువంటిది అది వాస్తవం కాబట్టి ఉద్యోగుల్లో అసంతృప్తి ఉంది కాబట్టి ఉద్యోగులు ఆ ప్రభుత్వానికి సరైనటువంటి రీతిలో ఎన్నికల్లో సహకరించినటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఉద్యోగ సంఘాలు పెట్టినటువంటి 57 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ఇవాళ బహుశా చర్చలు ఏం జరిగాయో నాకు ఐడియా లేదు. ఈ 57 డిమాండ్లలో ముఖ్యమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం. మొత్తం 5 DAలు ఒకసారి ఇస్తారా, వెసులుబాటుతో ఇస్తారా, ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఉద్యోగ సంఘాలతో మాట్లాడి వయసు వరుసగా సమస్యను పరిష్కరించుకోవాలని మేము కోరుతా ఉన్నాము. భరత్ గారు, మీరేంది ప్రముఖ డిమాండ్లు అంటే ఏంది, ఏవి యాక్సెప్ట్ చేయాలి? ఒకటి, ఇమీడియట్ గా DAలు విడుదల చేయాలనేటువంటిది ఇలా ఉద్యోగ సంఘాలు అన్ని చెప్తున్నటువంటి డిమాండ్. ప్రాథమిక ఉద్యోగి కూడా బాధపడుతున్నటువంటి సందర్భం. రెండవది, ఇలా రిటైర్ అయినటువంటి ఉద్యోగులు దాదాపుగా మార్చి 24 నుండి ఇప్పటి వరకు దాదాపుగా 10,000 పైన రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఉన్నారు. వారికి రావాల్సినటువంటి రిటైర్మెంట్ ప్రయోజనాలు ఏవైతే ప్రయోజనాలు కూడా అనమండి, అవి హక్కులు. ఎందుకంటే మా వేతనం నుండే కట్ చేసుకుని GPF రకరకాలుగా దాచుకున్నటువంటి డబ్బులన్నీ కూడా ఇలా ప్రభుత్వంలో దాదాపు 8,000 కోట్లు. చాలా తెలుగుగా మీరు చేసిపోయిన 2021లో రిటైర్మెంట్ ఇచ్చి వచ్చే గవర్నమెంట్ చూసుకుంటది అని చాలా తెలుగుగా 3 ఏళ్లు ఆ ఉద్యోగులు 2 ఏళ్లు అడిగితే 3 ఏళ్లు ఇచ్చేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు వీళ్ళని కట్టమంటున్నారు, ఎట్లా కడతారు? భరత్ గారు, ఇక్కడ ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్ అండి. ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్. మీరు రిటైర్మెంట్ లేకుండా చేసుకున్నారు కదా, మీ టర్మ్ లో రిటైర్మెంట్ లేకుండా చేసుకొని భరత్ గారు వినండి. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మా జగదీష్ ఉన్నాడు, అక్కడ సంస్కీబ్ ఉన్నాడు, శ్రీనివాస్ ఉన్నాడు. 2014లో మా TNGO నాయకత్వంలో మేము తీర్మానం చేసినాం రిటైర్మెంట్ వయసు పెంచొద్దని. ఎందుకంటే అందుకే 14 నుంచి 21 వరకు రిటైర్మెంట్ పెంచకుండా
ఆపింది ఉద్యోగ సంఘాలు, అది గుర్తుంచుకోవాలి. 100%. అంటున్నా 21లో అప్పుడు వచ్చినటువంటి ప్రతిపాదనలు ఏందో, అప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఏందో ప్రభుత్వం పెంచింది. కానీ ఏమైందంటే 60 సంవత్సరాలేమో కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్నాయి, 60 సంవత్సరాలేమో క్లాస్ 4 వాళ్ళకు ఉన్నాయి. మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి రకరకాలుగా రిటైర్మెంట్ ఏజ్లు ఉన్నాయి. కొన్ని వాటిల్లో 65 ఉన్నాయి, 62. ఇటువంటి సందర్భంలో డెఫినెట్ గా ఇలా 67 నిండిన వాళ్ళు, 60 నిండిన వాళ్ళు కొంతమంది కోరుకుంటారు. యువత ఉన్నటువంటి వాళ్ళు వద్దనేటువంటి పరిస్థితి ఉద్యోగుల్లో ఉంది. కానీ నిరుద్యోగ యువకులందరూ కూడా ఏం ఆలోచిస్తారంటే ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే మాకు ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి ఆలోచన ఉంటది. కాబట్టి డెఫినెట్ గా ఏ రిటైర్మెంట్ ఏజ్ ఎప్పుడు పెంచినా కూడా నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు కూడా వచ్చింది మాకు 58 నుంచి 61 చేసినప్పుడు సహజంగానే నిరుద్యోగ యువకుల్లో వచ్చినటువంటి వ్యతిరేకత అది ఎంతవరకు పోయిందో మనం అందరం కూడా చూస్తాం కదా భరత్ గారు.